జూబ్లీహిల్స్ ఓటరు చైతన్యంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం కాస్త నెమ్మదిగా మొదలైన పోలింగ్ ఇప్పుడు 11-12 గంటలకు వచ్చేసరికి క్యూ లైన్లో బారులు తీరుతున్న పరిస్థితి. ముఖ్యంగా బస్తీలో నుంచి వృద్ధులు అట్లాగే మహిళలు ఎక్కువగా వస్తున్నారు. ఉదయం మొత్తం చూస్తే యువత ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేసిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. అవి చాలా స్వల్ప మోతాదులో నమోదవుతున్నాయి. అభ్యర్థులు ముగ్గురు కూడా మాగంటి సునీత కావచ్చు, లేకపోతే మనకి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ వైపు ఒక 50 ఫిర్యాదులు అయితే అందాయి. నాన్ లోకల్స్ ప్రత్యేకించి నియోజకవర్గంలోనే ఉంటున్నారు, ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్నా కూడా నాన్ లోకల్స్ ఉంటున్నారంటూ కూడా ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులన్నీ కూడా సమగ్రంగా పరిశీలిస్తోంది ఎలక్షన్ కమిషన్. మరోవైపు ఓట్ల పరంగా చూస్తే గనక అందరూ కూడా యువత ఈసారి ఎక్కువగా మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఉత్సాహంగా ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ప్రత్యేకించి డ్రోన్లతో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది జూబ్లీహిల్స్ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు ఎర్రగడ్డ నుంచి. సతీష్, జూబ్లీహిల్స్లో పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఓవరాల్గా ఎంత % నమోదైంది? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఉదయం 11 గంటల వరకు అందినటువంటి గణాంకాల ప్రకారం చూసినట్లయితే 20.76% పోలింగ్ నమోదైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. సో కొన్ని చోట్ల 25% ఉన్నప్పటికీ ఓవరాల్గా మాత్రం ఇప్పటివరకు 20% దాటిందనే చెప్పొచ్చు పోలింగ్. ఇంకా మరో 6 గంటలు మాత్రమే ఉంది. పోలింగ్ సమయం గడువు ముగిసే సమయం మరో 6 గంటలు మాత్రమే ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది వృద్ధులు, బస్తీలకు సంబంధించి చాలామంది అయితే వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు స్వయంగా వాహనాల్లో తీసుకొచ్చి పోలింగ్ కేంద్రానికి తరలించి ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పోలింగ్ ఇటు బస్తీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వృద్ధులు ఓటు వేయడానికి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోరబండలోని డాన్ బాస్కో స్కూల్ పాఠశాల వద్ద ఉన్న ఇక్కడ ఈ పాఠశాల కేంద్రంలో దాదాపు 10 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 10,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకునేలా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాఠశాలకు దిగువన ఉన్నటువంటి కేంద్రం వద్ద పోలింగ్ కేంద్రాలు ఉండడంతో వచ్చేటువంటి వృద్ధ ఓటర్లు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు అవుతున్నారో వాళ్ళని వీల్ చైర్లో తీసుకురావడానికి కిందికి వరకు వచ్చే వరకు ఏర్పాట్లు ఉన్నప్పటికీ పై స్థాయిలో మాత్రం వాళ్ళని తీసుకురావడానికి వీల్ చైర్లో తీసుకురావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆపసోపాలు పడుతూ వృద్ధులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు యువతకు కూడా పెద్ద సంఖ్యలో ఈసారి ఉప ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకుని చైతన్యాన్ని చాటుతుందని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు బస్తీ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా కొంత ఎగువ ప్రాంతాల్లో దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 2 గంటలు కాస్త పోలింగ్ అనేది సజావుగా జరిగినప్పటికీ ఆ తర్వాత కొంత మంద కురించింది. ఆ తర్వాత మళ్ళీ గంట తర్వాత మళ్ళీ వేగం పుంజుకుందనే చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు పోలీసులు కావచ్చు, వాలంటీర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేస్తూ సజావుగా నిష్పక్షపాతంగా వాళ్ళు ఓటు వేసుకునేలా సహకరించడం జరుగుతుంది. దీంతో ఉదయం 11 గంటల వరకు 20% పైగా పోలింగ్ నమోదైంది. ఎట్టకేలకు సాయంత్రం మరో 6 గంటల వరకు సమయం ఉండడంతో ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 50% పోలింగ్ దాటుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఆ మేరకు ఓటర్లు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని చెప్పి ఓటర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. స్థానికేతరులు కొంతమంది ఉన్నారు, వారందరినీ కూడా MCC వైలేషన్స్ కింద కేసులు నమోదు కూడా చేయడం జరుగుతుంది. కొంతమంది ఓటర్లకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి ఒక మహిళ తన ఓటు ఆల్రెడీ వినియోగించారు, ఆల్రెడీ వేరే వ్యక్తులు వేశారని చెప్పేసి టెండర్ ఓటు కూడా వెళ్ళడం జరిగింది. ఇలా కొన్ని చోట్ల కొంత స్వల్ప వాగ్వాదాలు కావచ్చు, లేదంటే తప్పిదాల కారణంగా కొంతమంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల మాత్రం అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు కేవలం 20% దాటింది. ఇంకా మరో 6 గంటల్లో 30% దాటుతుందని అంచనా వేస్తున్నప్పటికీ ఏ మేరకు ఓటర్లు
తరలి వస్తారనేది చూడాలి. ప్రస్తుతం చాలా చోట్ల కూడా ఓటర్లు అయితే కొన్ని కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు గౌతమ్. ఓకే సతీష్, రైట్. ఇది మొత్తంగా ఎక్కడ ఎటువంటి టెక్నికల్ ఇబ్బంది రాకుండా ఈవీఎం మిషన్స్ కావచ్చు, లేకపోతే పోలింగ్ బూతుల్లో కావచ్చు, అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్లారెడ్డిగూడ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ, అట్లాగే షేక్పేట్ నుంచి మా ప్రతినిధి సూరిబాబు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఎల్లారెడ్డిగూడ వద్ద పోలింగ్ పరిస్థితి ఏంటి, ఎట్లా జరుగుతోంది, ఓటర్లు ఏమంటున్నారు? రైట్ గౌతమ్, ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఎల్లారెడ్డిగూడలో ఉదయం 7 గంటలకు సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాస్త కాన్స్టాంట్గా అంటే ఒకే విధంగా కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు 290, 91, 92 ఈ 3 పోలింగ్ స్టేషన్లో దాదాపుగా 800 సరాసరి అటు ఇటుగా 850 ఓట్లు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో 150 వరకు ఆ విధంగా పోలింగ్ అయితే జరిగింది. అయితే మొత్తంగా చూస్తే 20.76% ఓటింగ్ నమోదైన సమయంలో అయితే కొన్ని చోట్లలో మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఎల్లారెడ్డిగూడతో పాటు మిగతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో చూస్తే కనుక కొన్ని చోట్ల తమ ఓటు వేరే వాళ్ళు వేశారని, అప్పటికే వేశారని చెప్పి అట్లాగే కొన్ని ఫిర్యాదులు కనిపిస్తున్నాయి. అయితే ఇటు ఈవీఎంలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అట్లాగే ఎటువంటి పవర్ సప్లైలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని శాఖలతో ఇటు విద్యుత్ శాఖతో పాటు ఇటు పోలీస్ వాళ్ళతో కూడా ఎటువంటి శాంతి భద్రతలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎన్నికల సంఘం కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తుంది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఉదయం ఎవరైతే దాదాపుగా వృద్ధులు అట్లాగే మధ్య వయస్కులు దాదాపు ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 10 గంటల వరకు కూడా వాళ్ళు ఎక్కువగా వచ్చారు. 10 గంటలు దాటిన తర్వాత యువత అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వృద్ధులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వీల్ చైర్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని తీసుకెళ్లేందుకు కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడికి వీల్ చైర్ పైన వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అయితే మొత్తం అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా వాళ్ళకు ఎన్నికల అధికారికి వెంటనే ఫిర్యాదు చేసేందుకు యాప్ ద్వారా కానీ అట్లాగే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి ఆ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుందో తెలిపే విధంగా కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ యాప్ ద్వారా వెల్కమ్ టు అనోనిమస్ అనేది ఒకటి ఇక్కడ ఉంది. ఈ యాప్లో చూడొచ్చు, CVIGL యాప్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో చూడొచ్చు మనము ఫస్ట్ అంటే ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. అందులో ఫస్ట్ 5 మినిట్స్లో జిల్లా ఎన్నికల అధికారికి వెరిఫికేషన్ కోసం ఫీల్డ్ యూనిట్కి ఒక ఫిర్యాదును కేటాయిస్తారు. ఆ ఫీల్డ్ యూనిట్ ఏదైతే ఉంటుందో దానికి పలానా ఫిర్యాదు వచ్చింది అని చెప్పి వాళ్ళు కేటాయించడం తర్వాత మనం ఫిర్యాదు చేసిన 15 నిమిషాల్లో ఫీల్డ్ టీం ఏదైతే ఉందో అది ఫిర్యాదు చేసిన స్థలానికి చేరుకుంటారని చెప్పి కూడా ఇక్కడ సూచిస్తున్నారు. దాని తర్వాత ఫిర్యాదు చేసినప్పటి నుంచి 30 నిమిషాలు అంటే ప్రతిదీ కూడా ఫిర్యాదు చేసిన సమయం నుంచి చూడాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లో ఫీల్డ్ టీం ద్వారా చర్య అమలు మరియు నివేదిక, అసలు ఏం జరిగింది, ఎటువంటి చర్య తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మరో 20 నిమిషాల సమయం అంటే ఫిర్యాదు చేసినప్పటి నుంచి 50 నిమిషాల వరకు రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదును ముగించేయాలి పూర్తి స్థాయిలో. సో మొత్తంగా ఇట్లా దాని తర్వాత అంటే మొత్తం ఫిర్యాదు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫిర్యాదు పూర్తి అయ్యేంత వరకు 100 నిమిషాల్లో మనకు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ప్రతిస్పందన ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఎన్నికల సంఘం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి పేరిట ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి అంటే ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఉదయం 11 దాటిన తర్వాత ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇందులో అంటే ఇప్పుడే 291 పోలింగ్ స్టేషన్లో సినీ నటి అన్నపూర్ణమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరింత అంటే మరొక 6 గంటల సమయం ఉంది కాబట్టి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలు శివరామకృష్ణ. ముఖ్యంగా సినీ ప్రముఖులు SS రాజమౌళి కావచ్చు, అట్లాగే హైడ్రాకి సంబంధించి AV రంగనాథ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ప్రముఖులందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని యువతకు పిలుపునిస్తున్నారు, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని. ఇప్పుడు షేక్పేట వెళ్దాం. షేక్పేటలో మా ప్రతినిధి సూరిబాబు ఉన్నారు. సూరిబాబు, షేక్పేట అప్డేట్స్ ఏంటి, ఓటర్లు ఏమంటున్నారు? గౌతమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఓటు వేసేందుకు షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఉదయం నుంచి కూడా ఓటర్లు అందరూ కూడా వస్తున్నారు. అయితే గంట క్రితం కొంత మందకొడిగా ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నారు. వారితో పాటుగా ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇక్కడ ఏవైతే ఎన్నికల అధికారులు
ఇక్కడ వాటర్ స్లిప్పులు తీసుకుని వచ్చినట్లయితే ఈ వాటర్ స్లిప్ను ఇక్కడ వీరికి చూపించి ఈ వాటర్ స్లిప్ ఆధారంగా లోపల 28, 29, 30 పోలింగ్ స్టేషన్స్ లోపల ఏవైతే బూతులు ఉన్నాయో ఆ బూతులకి వాళ్ళని తీసుకువెళ్ళేటట్లు కూడా చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా మొబైల్ వచ్చినట్లయితే ఆ మొబైల్స్ని అనమాట ఇక్కడ వాటర్ అసోసియేషన్స్ బూత్ అనే ఒకటి ఉంది. ఈ మొబైల్ డిపాజిట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ ఫెసిలిటీస్ కేంద్రంలో వారు ఆ మొబైల్ను అక్కడ పెట్టి లోపలికి ఓటు వేయడానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మహిళలు వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. యువత కూడా ఓటు వేసి ఇప్పుడే వస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా ఓటింగ్ జరుగుతుంది ఏంటి చూసేందుకు ఎన్నికల అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఓం ప్రకాష్ త్రిపాఠి అనే డిఐజీ భోపాల్ నుంచి పోలీస్ అబ్జర్వర్ ఇప్పుడే మన ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేటకి వచ్చారు. షేక్పేటకు వచ్చి లోపల పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఈ పోలింగ్ సరళ కావచ్చు, శాంతి భద్రతల గురించి తెలుసుకునేందుకు వెళ్ళారు. మనం విజువల్స్లో చూస్తాం. ఇంటర్నేషనల్ స్కూల్, ఈ స్కూల్కే ఈ ఉదయం ప్రముఖ సినిమా దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ కూడా ఎవరుందో అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా పిలుపునిచ్చారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గంట క్రితం ఏదైతే మందగొడుగా జరిగిన ఓటింగు ఇప్పుడు ఓటు వేసి వస్తుంది. మనం చూసుకోవచ్చు. మనం చెప్పినట్లుగా ఆ పోలీసు డిఐజీ భోపాల్ ఓం ప్రకాష్ త్రిపాఠి ఇప్పుడే లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేసి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ లోపల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, అలాగే ఓటింగ్ సరళి, అలాగే భద్రతా పర్యవేక్షణ వంటి విషయాలను తెలుసుకున్నారు. ఈ 61 జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈయన వెళ్ళి పర్యవేక్షణ చేసి ఇప్పుడే వెళ్తున్న పరిస్థితి ఉంది. అంతా కూడా సజావుగా ఉంది అనే కోణంలో ఆయన మనకి సైకిల్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఈయన పర్యవేక్షణ చేస్తున్నారు. వీటితో పాటు స్థానిక పోలీస్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. యూసఫ్ గూడకు సంబంధించి అక్కడ కూడా ఇప్పుడు వెళ్తారని మన సమాచారం ఉంది. మొత్తానికి ఈ షేక్పేటకు సంబంధించి ఇక్కడ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. యువత పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోతున్నారు. ఈ షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో మనం ఒక గంట కింద చూసిన పరిస్థితి ఇప్పుడు లేదు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఓటు వినియోగించుకుందుకు తరలివస్తున్నారు. గౌతమ్, ఇప్పటివరకు ఈ షేక్పేట డివిజన్కు సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఇది తాజా పరిస్థితి. గౌతమ్. రైట్, ధన్యవాదాలు సూరిబాబు. మొత్తంగా ఇట్లాగా ప్రముఖులు, అట్లాగే సామాన్యులు, అట్లాగే బస్తీల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి జీపీఎస్ కాలనీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎలక్షన్ పోలింగ్ ఎట్లా జరుగుతోంది ఇవన్నీ కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి పోలింగ్ సంబంధించి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో 22% పైగా ఓటింగ్ నమోదైందని తెలుస్తోంది. గణాంకాల్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ఓటర్లు క్రమక్రమంగా వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 1 గంట పాటు అయితే పెద్ద ఎత్తున ఓటర్లు యూసుఫ్ గూడ కావచ్చు, అదేవిధంగా వెంకటగిరి, జూబ్లీహిల్స్, ఈ ఎర్రగడ్డ పెద్ద ఎత్తున ఓటర్లు భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారు. ఆ తర్వాత 8 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ కాస్త మందగించిందని చెప్పొచ్చు. అయితే ఓటర్లు వస్తున్నప్పటికీ ఒక్కసారిగా రాకుండా క్రమక్రమంగా వస్తున్న పరిస్థితి అయితే పోలింగ్ కేంద్రాలకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం జీటీఎస్ కాలనీలో ఉన్నాం. జీటీఎస్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిగా ఓటర్లను అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. అయితే మొత్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వీటిలో 266 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు. శాంతి భద్రత విభాగం పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాల్ని కూడా మోహరించారు. పూర్తిగా పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 22% పైగా పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే జీటీఎస్ కాలనీలో
క్రమక్రమంగా ఓటర్లు తరలి వస్తున్నారు. ఓట్లు వేయడానికి ఓటర్లు అయితే లోనికి వెళ్తున్నారు. ఇక్కడ ఓటర్ల కోసం ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. అంటే వారి సెల్ ఫోన్లు కావచ్చు, ముఖ్యమైన వస్తువులు కావచ్చు, ఇక్కడ డిపాజిట్ చేసేందుకు ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఎన్నికల ప్రక్రియలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు పట్ల ఓటర్లంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసు దాదాపు నియోజకవర్గం వ్యాప్తిగా దాదాపు 2000 మందికి పైగా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా అదనంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎన్నికల ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. జీటీఎస్ కాలనీలో మనం పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లను దృశ్యాల్లో గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఓట్లు అంటే సాయంత్రం వరకు కూడా మరింత ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు రాజకీయ పార్టీల నేతలైతే అంచనా వేస్తున్నారు. అయితే చూడాల్సి ఉంది, మరి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దీంతో మనం వేచి చూడాల్సి ఉంది, ఏ మేరకు పోలింగ్ శాతం నమోదవుతుందనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళీ మరోసారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. యువత కావచ్చు, అదేవిధంగా మధ్య వయస్కులు, వృద్ధులు వీరంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ప్రత్యేక భద్రత, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రతకు తోడు తొలిసారిగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే జీటీఎస్ కాలనీలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం జీటీఎస్ కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. మొత్తంగా ఇప్పటి వరకు 20% పోలింగ్ అయితే నమోదైంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ లక్ష్యం నిర్దేశించుకుందో 50%కి మించాలని, సాయంత్రం 6 గంటల వరకు ఉంది కాబట్టి ఆ లక్ష్యం నెరవేరే దిశగానైతే జూబ్లీ హిల్స్ ఓటరు వచ్చి ఓటుకు వినియోగించుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.